ప్రభువానికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. యేసయ్యా యేసయ్యా, చప్పట్లతో చప్పట్లు కొట్టండి. యేసయ్యా 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 యేసయ్యా, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. నా కుటుంబ వైద్యుడవు నీవు, నా మంచి ఔషధము నీవు. నా కుటుంబ వైద్యుడవు నీవు, నా మంచి ఔషధము నీవు. నా వ్యాధి బలైన సమయాలలోన, నా వ్యాధి బలైన సమయాలలోన నాతో ఉండే దేవుడు నీవో. చెప్పండి, నాతో ఉండే దేవుడు నీవో. యేసయ్యా 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 మాట్లాడే దేవుడవు నీవో, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవో. మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన సమయానికి నీ మాటలు వినడానికి మేము వచ్చి ఉన్నాం. మాతో మాట్లాడండి, ప్రతి హృదయాల్ని తెరవండి, నింపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఏ వాక్యంలో ఉన్నాం, మనం ఎక్కడున్నాం మీరు చెబితే అక్కడి నుంచి మనం కంటిన్యూ చేద్దాం. మనం దేవుని వాక్యాన్ని కేవలం వినేసిపోలేదు, మనం నేర్చుకుంటూ పోతున్నాం. ఎంతమంది ఆమేన్ అంటారు? దేవుని వాక్యాన్ని ప్రతి వారము నువ్వు నేను ఒక స్టూడెంట్ వలె, ఆయన ఒక బోధకుడు, ఒక టీచర్ వలె ఆయన వాక్యాలని మనకి నేర్పిస్తూ వస్తున్నాడు. ఏం వాక్యం మనము ధ్యానం చేశాం గత వారం? ఎక్కడ ఆగాం, ఎక్కడ ఆపాం, ఎక్కడ మొదలు పెట్టాలి, ఏ వాక్యం దగ్గర ఆపాం? రాసుకున్న వాళ్ళు, జ్ఞాపకం ఉన్నవాళ్ళు ఎక్కడండి? యోహాను సువార్త 6:27. ఏం ఆపాం? ఎక్కడ ఆపాం? ప్రభు యొక్క మహాశక్తిని ప్రారంభించామైతే. ఆమేన్. హల్లెలూయా చెప్తారా? అసలు వాక్య భాగం ఏమిటి? అపవాదిని ఎలాగూ ఎదిరించాలి. మొట్టమొదటిది, అపవాదిని ఎదిరించడానికి దేవుడిచ్చిన ఆయుధము విశ్వాసం అనే ఆయుధము. చెప్పండి చెప్పండి, ఏం ఆయుధము? దీన్ని పూర్తిగా మాట్లాడినాం, అయిపోయిందా? హల్లెలూయా. 2 వారాలు మాట్లాడినానే మీకు. హల్లెలూయా చెప్తారా? కదా. ఈరోజు అపవాదిని ఎదుర్కోవడానికి మనకున్నటువంటి మరొక ఆయుధము లేదా మరొక టూల్స్ ఏమిటి అనేది మనము బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాము. వెళ్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము.
తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. హల్లెలూయా. మనము బలవంతులుగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు బలవంతుడుగా ఉండాలి. శరీరంలోనూ ఆత్మలోనూ బలవంతుడుగా ఉండాలి. బలహీనముగా ఉండకూడదు. ఎందుకనంటే మన విరోధి అయిన అపవాది ఎవరిని మృంగివేయుదుమా అని వెదకుచూ ఉన్నాడు. యుద్ధం ఆడడానికి, మన స్థితిలో నుండి మనల్ని పడగొట్టడానికి, మనల్ని బలహీనపరచడానికి, మనల్ని ఓడించటానికి అపవాది కనిపెట్టి వాడు ఎత్తుగడలు వేసుకుంటూ ఉంటాడు. వాడిని గెలవాలి అంటే, వాడు ఇచ్చేటటువంటి శోధనలో నిలవాలి అని అంటే నీకు నాకు ఒక బలం అవసరమై ఉన్నది. ఆ బలాన్ని ఎవరిస్తారు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా చెబుతారా? అప్పుడు అపవాదిని మనం గెలవాలి అని అంటే ఏ ఆత్మ కావాలి మనకి? పరిశుద్ధాత్ముడు కావాలి. ఆమేన్. ఒక విషయాన్ని మనము ఒక 2-3 విషయాల్ని, పరిశుద్ధాత్మను గురించిన విషయాల్ని మనం ధ్యానం చేసుకుందాం. దాంట్లో మొదటి విషయము మనం వెళదాం రండి. జకరియా ప్రవచన గ్రంథము 4వ అధ్యాయము దాంట్లో 6వ వచనాన్ని మనం చదువుకుందాం. జకరియా ప్రవచన గ్రంథము 4వ అధ్యాయము దాంట్లో 6వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను అప్పుడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు నీవు చదును భూమి యగుదవు. కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. హల్లెలూయా చెప్పండి. ఈ సంభవం మీకు తెలుసా? ఈ 4వ అధ్యాయం 6వ వచనం యొక్క ఆ సందర్భాన్ని, ఆ సంభవాన్ని మొట్టమొదటగా మీతో పంచుకుంటాను. హల్లెలూయా. ఇక్కడ జెరుబ్బాబెలుతో కూడా ప్రత్యక్షమగు యెహోవా వాక్కు అని చూస్తుంటున్నాం. జెరుబ్బాబెలుకి దేవుని వాక్కు ప్రత్యక్షమయ్యింది. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా అనేది మనం అర్థం చేసుకోవాలి. గమనించండి. ఇది అర్థం అవ్వాలి అని అంటే ఈ గ్రంథం యొక్క బ్యాక్గ్రౌండ్, ఈ ప్రవచన గ్రంథం యొక్క బ్యాక్గ్రౌండ్ మనకు అర్థం అవ్వాలి. మొట్టమొదటగా ఈ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవడానికి ముందు వాస్తవంగా గమనిస్తే యూదులు దేవుని మాట వినలేదు. దేవుని విసర్జించారు. దేవుని విసర్జించటం వల్ల దేవుడు బాబులోను రాజైన నెబుకద్నెజర్ని యూదుల మీదకి పంపించాడు. అప్పుడు యూదుల మీదకి పంపించినప్పుడు యూదులందరినీ బానిసలుగా పట్టుకొని యూదులకి పుణ్యక్షేత్రంగా, యూదులకి దేవాలయంగా, దేవుని మందిరంగా ఉన్నటువంటి సాలమోను మందిరం, మొదటి టెంపుల్ అంటారు దాన్ని కూలదోసేశాడు. దాన్ని భూమట్టం చేసేసాడు. అంటే వాళ్ళకి టెంపుల్ లేకుండా అయిపోయింది యెరూషలేం మందిరం. వాళ్ళు ఏం చేశారు? బాబిలోను దేశానికి 70 సంవత్సరాలు బానిసలుగా వెళ్ళిపోయినారు. హల్లెలూయా చెబుతారా? అలా వెళ్ళిపోయి వారికి ఏమైపోయిందంటే 70 సంవత్సరాలు అయిపోతుంటే అప్పుడు వారికి మేల్కొన్నారు. అరే, దేవుని విసర్జించినందువలన, దేవుని మాట వినకపోయినందువలన మనకు ఆరాధన లేదు, బలులు లేదో, అసలు ఏమీ లేకుండా ఇక్కడ బానిస అనుభవిస్తున్నామే అని వారు దేవుని వైపుగా మళ్ళడం మొదలుపెట్టారు. ఆ 70 సంవత్సరాలు అవుతూ ఉండగా అప్పుడు దేవుడు ఏం చేశాడంటే కోరేషు అనే ఒక రాజుని ప్రేరేపించి
యూదులందరినీ పిలుస్తాడు. యూదులారా, మీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మీరు మీ దేశానికి తిరిగి వెళ్ళిపోండి, మీ దేశానికి వెళ్ళి మీ దేవునికి ఒక మందిరాన్ని కట్టండి అంటాడు. హల్లెలూయా. అలాగా కొరేస్ అనే రాజు ప్రేరేపణ వలన ఒక బృందం యెరూషలేముకి తిరిగి వస్తారు, ఇజ్రాయెల్ దేశానికి. అలా తిరిగి వచ్చినటువంటి ఆ బృందంలో ఒక బృందమే జెరుబ్బేబెల్ నాయకత్వంలో వస్తారు. హల్లెలూయా చెబుతారా? ఆ జెరుబ్బేబెల్ అనే నాయకత్వంలో వాళ్ళు తిరిగి ఇశ్రాయేల్ దేశానికి వచ్చి వాళ్ళు ఏం చేస్తారనంటే, మందిరము ఎక్కడైతే సాల్మోన్ కట్టినాడో మందిరము, అది డెస్ట్రాయ్ అయిపోయింది కదా, అది కూలిపోయింది కదా, అదే స్థలంలో మళ్ళీ మందిరాన్ని వాళ్ళు రెండవ టెంపుల్ని కట్టడం జెరుబ్బేబెల్ నాయకత్వంలో ప్రారంభించబడింది. హల్లెలూయా. అయితే ఈ రెండవ టెంపుల్ని వాళ్ళు కట్టడానికైతే మొదలుపెట్టారు, కానీ అయితే అది పూర్తి అవ్వలేదు, మధ్యలో అర్ధాంతంగా ఆగిపోయింది. ఎందుకంటే ఈ 70 సంవత్సరాలు బానిసత్వ కాలంలో వీళ్ళు యూదా జనులందరూ బాబిలోన్ దేశంలో ఉండేటప్పుడు ఆ ఇశ్రాయేలులు ఎవరు నివసించారంటే అష్షూరు సామ్రాజ్యానికి చెందిన వారు ఉండిపోయారు అక్కడ. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు రాగానే మందిరం కట్టగానే తాకీదులు రాశారు, ఉత్తరాలు రాశారు, రాజులకి రాసి ఆ మందిరాన్ని కట్టకుండా ఆపేశారు. ఆమేన్. సుమారుగా 14 ఇయర్స్కి పైన మందిరము కట్టడం ఆగిపోయింది. ఆగిపోయినప్పుడే 2 ప్రవక్తల్ని దేవుడు లేవనెత్తుతాడు. దాంట్లో ఒక ప్రవక్త పేరు హగ్గాయి, రెండవ ప్రవక్త పేరు జకర్యా. ఆమె చెప్తారు గట్టిగా. అప్పుడు చెప్తాడు, మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించడం ఇది సమయమా? నా దేవుని మందిరం పాడై ఉండగా అని హగ్గాయి లేచి ప్రవచించి వారిని దృఢపరిచి వారిని బలపరిచి అప్పుడు చెబుతాడు, దేవుని మందిరాన్ని కట్టడానికి నేనే దిగి వస్తాను. హల్లెలూయా చెబుతారా? ఆ మాటే చెప్తాడు. జెరుబ్బేబెల్, శక్తి చేత కాదు ఇది, బలము చేత కాదు ఇది, నా ఆత్మ ద్వారా జరుగును. హల్లెలూయా చెబుతారా? అవునండి. ఆగిపోయిన మందిరం, ఆటంకమైపోయిన మందిరం, పూర్తి కాని మందిరం ఎవరి ద్వారా జరిగింది ఆ రోజు అంటే పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది. ఆమె చెప్పాలి గట్టిగా. హగ్గాయిలో కూడా ఒక మాట రాయబడింది చూడండి. హగ్గాయి రాసిన ప్రవచన గ్రంథము, హగ్గాయి రాసిన ప్రవచన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనండి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. ఆమేన్. భయపడకుడి, ధైర్యపరిచాడు. ఆత్మ, పరిశుద్ధాత్మ మీ మధ్యలో ఉంది, మీరు ఎందుకు భయపడుతున్నారు? ఈ మందిరాన్ని కట్టడానికి లేవండి, కట్టండి. ఈ హగ్గాయి, ఈ జకర్యా, ఈ 2 ప్రవక్తలు ఆ మధ్య కాలంలో లేచి వాళ్ళు ఎవరిని, జెరుబ్బేబెల్ని, యోషువాని, నాయకుల్ని బలపరిచినప్పుడు వారు తిరిగి దేవుని మందిరాన్ని కట్టి ముగించగలిగారు. ఈ మందిరం కట్టేటప్పుడు నాయకుడు జెరుబ్బేబెల్ ఉండొచ్చు, నాయకుడు యోషువ ఉండొచ్చు, అయితే బైబిల్ చెబుతుంది వారిని బలపరిచింది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని బలపరిచినందువలన ఆటంకాలు ఎదురైనా, అడ్డులు ఎదురైనా వారు కట్టగలిగారు, ఆ మందిరాన్ని ముగించగలిగారు. అందుకే మునుపటి మందిరం మహిమ కంటే కడపటి మందిరం యొక్క మహిమ గొప్పది అని దేవుడు చెప్పాడు. మునుపటి మందిరం అంటే అది సాల్మోన్ కట్టిన ఆలయం. కడపటి మందిరం అంటే అది జెరుబ్బేబెల్ కాలంలో కట్టబడిన మందిరం. ఎందుకు? అక్కడ కూడా దేవుని యొక్క సాల్మోన్ కట్టిన ఆలయంలో కూడా మహిమ దిగింది కదా. అయితే గమనించండి, సాల్మోన్ కట్టిన ఆలయము కష్టాలతో కట్టబడలేదు, సులువుగా కట్టబడింది. ఎందుకంటే సాల్మోను తండ్రి అయిన దావీదు టన్నులుగా బంగారం కావలసిన అన్నిటినీ సమకూర్చాడు, దాన్ని పెట్టేసి ఈజీగా కట్టేశాడు. కానీ జెరుబ్బేబెల్ కాలంలో కట్టబడిన మందిరము కష్టాలతో,
పోరాటాలతో, ఆటంకాలతో, ఇబ్బందులతో కట్టబడింది. టన్నులుగా గోల్డ్ పెట్టుకొని కట్టలేదు, లేకపోతే అన్ని వనరులు పెట్టుకొని కట్టలేదు. ఎలా కట్టారు అంటే ఆత్మ ద్వారా కట్టబడినది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రెండవ టెంపుల్ని కట్టాడు. పరిశుద్ధాత్మ సహాయం చేత కట్టారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఇది జరుగును. నీ చేతులే పునాది వేస్తుంది, నీ చేతులే ముగిస్తుంది అంటాడు తరువాత వచనంలో. జకరియా 4వ అధ్యాయం మీరు ఇంట్లో వెళ్ళి చదవండి. 7, 8, 9 వచనాలు మీరు చదివితే కట్టబడలేని మందిరాన్ని కట్టడానికి ఆనాడు వారిని బలపరిచినది పరిశుద్ధాత్మ దేవుడే. ఈరోజు నీ జీవితంలో కూడా నన్ను బలపరిచేది పరిశుద్ధాత్మ దేవుడే. నువ్వు కట్టలేని వాటిని ఆయన కట్టిస్తాడు, నువ్వు సాధించలేని వాటిని ఆయన సాధించి పెడతాడు. అప్పుడు ఎవరు తోడవ్వాలి నీకు? పరిశుద్ధాత్మ దేవుడు తోడవ్వాలి. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు తోడవ్వాలి. ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు 3వ ఆకాశానికి వెళ్ళాడు. పరవశుడై, ఆత్మవశుడై వెళ్ళాడు. వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన హెచ్చిపోకుండానట్లు దేవుడు అతనికి ఒక ముళ్ళును పెట్టాడంట. ఆ ముళ్ళు తీసివేయబడాలని ప్రార్థన చేస్తే ముమ్మారు దేవుడు ఆ ముళ్ళును తీసివేయలేదు. దానికి బదులుగా ఒక మాట చెప్పాడు, నా కృప నీకు చాలును, నీ బలహీనతలో నా బలం పరిపూర్ణం అవును అని చెప్పాడు. హల్లెలూయా చెప్తారా? మన జీవితంలో కూడా గమనించండి, అపవాది అనే ముళ్ళు మన జీవితంలో కూడా అనేక సార్లు అనేక ముళ్ళులు ఉంటాయి. ఆ ముళ్ళును ఆయన తీసివేయడు, ఆ ముళ్ళును జయించే సామర్థ్యాన్ని ఇస్తాడు దేవుడు మనకి. ఆ ముళ్ళును మనం ఎదుర్కొనే బలాన్ని ఇస్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో నేను చెప్పిన విషయాలు ఉంటాయి. ఆ వాక్యం మాత్రం చదువుకుందాం. సమయం లేదు గనుక అరగంట కూడా లేదు ఈరోజు వాక్యం. అందుకని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆ ఒక్క మాట మాత్రం 9వ వచనం మాత్రం చదువుకుంటే, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. హల్లెలూయా చెబుతారా? ఈ మాట తమిళ్ బైబిల్లో ఏముంటుందంటే వల్లమై అని ఉంటుంది. వల్లమై. ఆమేన్, హల్లెలూయా. ఏ మాట? 2 మాటలు పౌలు గారికి దేవుడిస్తాడు. ఒకటి కృప, రెండవది శక్తి. కానీ తెలుగు బైబిల్లో శక్తి అని ఉంది, తమిళ్ బైబిల్లో వల్లమై అని ఉంది. హల్లెలూయా చెప్తారా? ఆ వల్లమై అంటే ఆ శక్తి ఎవరిస్తారు అని అంటే హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆమేన్, హల్లెలూయా. అపవాదిని ఎదుర్కొనేది హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడే అపవాదిని ఎదుర్కొనే శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ సాతాను యొక్క ముళ్ళు పౌలు గారి లోపల ఉన్నా కానీ దానిని జయించడానికి పౌలు గారికి దేవుడు 2 ఇచ్చాడు. ఒకటి కృప, రెండవది శక్తి. హల్లెలూయా చెప్తారా? మనకు కూడా ఆ కృప కావాలి, ఆ శక్తి కావాలి. ఆ శక్తి ఉంటే మనకు కూడా అపవాది టెంప్టేషన్స్, అపవాది శోధనలు, అపవాది పోరాటాలు, అపవాది మన మీద మోపే నిందలు, వాటిని జయించడానికి ఆ శక్తి మనకు సరిపోయినదిగా కనబడుతూ ఉన్నది. అందుకే ఈ పరిశుద్ధాత్ముడు లేదా పరిశుద్ధాత్మ శక్తి అనగానే ఒక అభద్రతా భావం సంఘాలలో నెలకొల్పబడింది. పరిశుద్ధాత్ముడు అనే మాట మాట్లాడగానే ఇది కేవలము ఫలానా సంఘానికి మాత్రమే అని అంటబెట్టేశారు. పరిశుద్ధాత్ముడు అనగానే చాలామందిలో ఉండేది ఏమిటంటే, మీరు పెంతెకోస్తు సంఘమా, పెంతెకోస్తా అని చెప్పి చాలామంది ఆనాడున్న సేవకులు అలాంటి ఒక భయాన్ని క్రియేట్ చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, మార్నింగ్ సర్వీస్లో కూడా నేను చెప్పాను, పరిశుద్ధాత్ముడు కేవలం ఏదో పెంతెకోస్తు సంఘానికి ఇవ్వబడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు తన మహిమ గల సంఘము కొరకు ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడిని. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. ఇంకా విలేజ్లోకి వెళ్తే, మన తమిళ్ భాష మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్తే, మీరు ఏం క్రైస్తవులను అడుగుతారు. వాళ్ళు అడిగిన తర్వాత, అయ్యో మీరు బందోబస్తు అంటారు. బందోబస్తు. హల్లెలూయా. ఈరోజు అనేకులలో బందోబస్తు అని చాలామంది ఈరోజు ఏం చేస్తున్నారంటే దాన్ని తప్పుగా వల్లిస్తున్నారు. గమనించండి, పెంతెకోస్తు అనేది అది ఒక శాఖకు చెందింది కాదు, అది ఒక డినామినేషన్ కాదు, అది ఏదో ఒక దానిని తెలియజేసేది కాదు.
పెంటికాస్ట్ అనే గ్రీక్ వర్డ్ ఏం తెలియజేస్తుందంటే, పెంటికాస్ట్ అంటే అర్థము 50వ దినము అనే అర్థము. చెప్పండి 50th డే. చెప్పండి ఎన్నో దినము? 50వ దినము. 15 కాదు, 50th, 50వ దినము. చెప్పండి ఎన్నో దినం? 50వ దినము. ఇశ్రాయేలీలకి పునరుద్ధాన పండుగ అప్పుడు నుంచి, ప్రథమ ఫలాలు పండుగ అంటారు కదా, ప్రథమ ఫలాలు అప్పుడు నుంచి వాళ్ళు లెక్క పెడతారు 50 రోజులు. ఆ 50వ రోజు వచ్చే దానినే పెంతెకోస్తు దినము అన్నారు. హల్లెలూయా చెబుతారా? ఆ రోజే ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, హార్వెస్ట్ అనేది స్టాప్ అవుతుంది. హార్వెస్ట్ అనేది స్టాప్ అవుతుంది. కోతకాలము ముగించబడేది అప్పుడే. హల్లెలూయా. ఆ కోత ముగించబడింది, ఆత్మలనే కోత ప్రారంభించబడింది. దట్ ఈస్ పెంతెకోస్తు. ఆమేన్. పెంతెకోస్తు రోజే ఏమి కుమ్మరించబడిందంటే పరిశుద్ధాత్ముడు. పెంతెకోస్తు రోజు ఏ రోజు అనంటే ఆదివారం. ఆమేన్. హల్లెలూయా. లెక్క పెడదామా? పెంతెకోస్తు 50th డే అనడానికి ఒక అద్భుతమైన ఆనవాలు. దానికంటే ముందుగా అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం. ఆత్మను గురించి అనంటే అనేకుల్లో ఉన్న అభద్రపత భావాన్ని తొలగించాలని ఈ వాక్యాన్ని ప్రభువారు మనతో మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు. ఏమి దినం అండి? పెంతెకోస్తు ఒక శాఖనా? పెంతెకోస్తు ఒక డినామినేషనా? పెంతెకోస్తు ఒక సంఘమా? పెంతెకోస్తు అనేది ఏమిరంట? దినము, డే, పెంటెకోస్టల్ డే. ఒక దినానికి పెంతెకోస్తు రోజు అని దేవుడు చెప్పాడు. పెంతెకోస్తు ఇస్ నాట్ ఏ రిలీజియన్. పెంతెకోస్తు ఇస్ నాట్ ఏ డినామినేషన్. ఈరోజు పెంతెకోస్తు పరిశుద్ధాత్ముడు దిగగానే వీళ్ళు పెంతెకోస్తు వాళ్ళు అనే ఒక భయం అనేకుల్లో వచ్చింది. అసలు పెంతెకోస్తు అనేది ఒక సంఘం కాదు, పెంతెకోస్తు అనేది ఒక శాఖ కాదు, పెంతెకోస్తు అనేది ఒక డినామినేషన్ కాదు, ఒక డే. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు. హల్లెలూయా చెబుతారా? ఏం దినము? ఈ దినము ఎలా లెక్క కట్టారు? లేవియకాండము 23వ అధ్యాయంలో ఆ బేస్డ్ ఆన్ అది అన్నమాట లెక్క కట్టారు. చూడండి, లేవియకాండము 23వ అధ్యాయాన్ని ఫాస్ట్గా తీసుకుందాం. అందరూ కూడా 23వ అధ్యాయాన్ని తీసుకున్నట్లయితే మనము 15వ వచనాన్ని చదువుకుందాం. 15వ వచనాన్ని. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. 7 వారాలు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7 వారాలు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినం వరకు మీరు 50 దినములు లెక్కించి 50 దినాలు లెక్కించి యెహోవాకు కొత్త ఫలముతో నైవేద్యం అర్పింపవలెను. కొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. హల్లెలూయా చెబుతారా? 7 విశ్రాంతి దినాలు గమనించాలి. విశ్రాంతి దినం అంటే శనివారం. ఆ శనివారానికి మరుసటి దినము ఆదివారం. హల్లెలూయా. అర్థమైద్దా? మరుసటి దినం ఆదివారం. మనము గమనించాలి, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ఎప్పుడు జరిగింది? శనివారమా ఆదివారమా? చెప్పాలి గట్టిగా. యేసు పునరుద్ధానుడై లేచింది ఆదివారం ఉదయకాలము. అప్పుడు పునరుద్ధాన దినం ఆదివారం. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చింది విశ్రాంతి దినం మరుసటి దినం 50వ దినం. ఎందుకంటే 7 వారాలు, 7 × 7 ఎంత? చెప్పాలి గట్టిగా. 7 విశ్రాంతి దినాలంటే 7 × 7 49. మరుసటి దినం అంటే 50వ రోజు. హల్లెలూయా చెప్తారా? అప్పుడు గమనించాలి, విశ్రాంతి దినం, ఫస్ట్ విశ్రాంతి దినం మరుసటి దినం నుంచి తర్వాత 7వ విశ్రాంతి దినం మరుసటి దినం వరకు లెక్క పెడితే 50th డే. హల్లెలూయా చెప్తారా? అప్పుడు ఫస్ట్ విశ్రాంతి దినానికి మరుసటి దినం ఆదివారమే. తర్వాత 7వ విశ్రాంతి దినం మరుసటి వారం కూడా ఆదివారమే. అప్పుడు ఏమిటి గమనించాలి, యేసు పునరుద్ధానుడై లేచింది ఆదివారమే. పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడినది కూడా ఆదివారమే. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఇంకా చెప్పాలి, సంఘము ఆరంభించబడింది కూడా ఆదివారమే. ఆమేన్. హల్లెలూయా. అందుకే న్యూ టెస్టమెంట్లో విశ్రాంతి దినాన్ని మనం వదిలేసాం, ఆదివారాన్ని ఆరాధనగా పట్టుకోవడం జరిగింది. ఆమేన్ చెప్పండి గట్టిగా.
అప్పుడు ఈ ఆదివారం రోజు, ఈ 50వ రోజు, ఆ పెంతెకోస్తు రోజు ఏమి కుమ్మరించబడింది? ఆమేన్. ఈ పరిశుద్ధాత్మను గురించి ఆల్రెడీ యోవేలు ప్రవచించి ఉన్నాడు. యోవేలు ప్రవచించి ఉన్నాడు. ఆమేన్. యోవేలు ప్రవచన గ్రంథం తీసుకుంటే యోవేలు ఏమని ప్రవచించాడో చూద్దాం. ఈ పరిశుద్ధాత్మను గురించి మీకు ఎందుకు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నామంటే, చాలామంది పరిశుద్ధాత్మను గురించి తప్పుగా అర్థం చేసుకొని దాన్ని నమ్మకుండా విశ్వాసించకుండా జీవిస్తున్నారు. 2వ అధ్యాయము యోవేలు ప్రవచన గ్రంథము 2వ అధ్యాయములో 28వ వచనంలో రాయబడింది, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనస్తులు దర్శనములు చూతురు. హల్లెలూయా. ఇది ఎప్పుడు జరిగింది? యోవేలు ప్రవచన గ్రంథము ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు గురించి దేవుడు ఎప్పుడో ప్రవచించి ఉన్నాడు. అదిదా ఆ పెంతెకోస్తు రోజు దిగి వచ్చింది, నెరవేరింది. హల్లెలూయా చెబుతారా? యేసు ప్రభు వారు కూడా అపోస్తల కార్యములు 1:8 చెప్పాడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును, మీరు ఏం పొందుతారు? శక్తిని పొందుతారు అన్నాడు. హల్లెలూయా చెబుతారా? మీరు ఏం పొందాలి? శక్తిని పొందాలి. చెప్పండి, ఏం పొందాలి? ఆ శక్తినిచ్చేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆమేన్. పరిశుద్ధాత్మ శక్తి కాదు, పరిశుద్ధాత్మ వ్యక్తే. కానీ ఆ వ్యక్తి ఏమిస్తాడు? మీకు శక్తినిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు మీ మీదికి రావాలి. ఈ మెసేజ్ ఎప్పుడో యోవేలు ప్రవచించాడు. దాన్ని స్థిరపరుస్తూ దాన్ని నెరవేర్చడానికి కోసం యేసు ప్రభువారు ఈ శక్తిని పొందుకోవాలన్నాడు. వాళ్ళు ఏం చేశారు? ఆ శక్తిని పొందుకునేంత వరకు, ఆ పెంతెకోస్తు దినం వరకు వారు కనిపెట్టారు. కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు అందరూ భాషలతో మాట్లాడడం మొదలుపెట్టారు. హల్లెలూయా చెప్తారు గట్టిగా. అలాగా పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి ఆ సంఘము పవర్ఫుల్ అయిన సంఘముగా ఎదగగలిగింది. ఆ సంఘాన్ని చూస్తే లోకం భయపడింది. ఆ సంఘాన్ని చూస్తే భయపడ్డారంట. మహాభయము కలిగిన అని రాయబడింది ప్రజలకి. పరిశుద్ధాత్మని కదలికలు, పరిశుద్ధాత్మని యొక్క సంచారణ ఆ సంఘములో ఉండడం వల్ల ఆ సంఘముల ద్వారా దేవుడు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. హల్లెలూయా చెబుతారా? కాబట్టి ఆ పరిశుద్ధాత్మని నేటి సార్వత్రిక సంఘాలు ఏం చేశారు? వెలివేసేశారు. ఆ పరిశుద్ధాత్మ కేవలం ఆనాడు ఆది సంఘానికి మాత్రమే, ఈ పెంతెకోస్తు సంఘాలకు మాత్రమే, మాకైతే అవసరం లేదని పరిశుద్ధాత్మని ఏం చేసేసారంటే వదిలేశారు. మేము వాక్యాన్ని మాత్రం తీసుకుంటాం, పరిశుద్ధాత్మ వదిలేస్తాం. మీకు ఒక సంగతి చెప్తున్నాను, మన గ్రంథము, మన దగ్గర ఉన్న 66 పుస్తకాల గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా చెప్తారా? ఈ గ్రంథం అంతటా దైవ ఆవేశం వల్ల కలిగింది, పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాయబడింది. ఈ గ్రంథం అంతటా హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, రిటన్ బై ఎ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా చెప్తారా? పరిశుద్ధాత్మ దేవుని చేత రాయబడి ఉన్నది. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి కోసం ఇవ్వబడ్డాడు? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం కోసం ఇవ్వబడినది. ఇది పలానా సంఘం కాదు. ప్రతి సంఘం అనే ప్రతి వాడు పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి, పరిశుద్ధాత్మ చేత జీవించాలి, పరిశుద్ధాత్మ చేత ధైర్యంగా ఉండాలి, పరిశుద్ధాత్మ చేతనే ఏ కార్యాన్ని చేయగలగాలి. అలా చేస్తే అపవాది ఖచ్చితంగా నీ ముందర నిలబడ్డు పారిపోతాడు. హల్లెలూయా చెబుతారా? ఎందుకంటే యేసుప్రభు జీవితంలో జరిగిన ఒక సన్నివేశాన్ని మీకు వేగంగా చూపించి నేను క్లోజ్ చేస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో వెళ్దాం రండి. యేసుప్రభు జీవితంలో జరిగిన పరిశుద్ధాత్మను గురించిన ఒక సన్నివేశం వేగంగా. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసుప్రభు వారు చెప్పిన మాట 28వ వచనం చదవండి. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. దేని వలన వెళ్ళగొట్టాడంటే యేసుప్రభు వారు దేవుని ఆత్మ వలన నేను ఏం వెళ్ళగొట్టాను? దయ్యములను వెళ్ళగొట్టిన ఎడల దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది అన్నాడు. అసలు ఈ సన్నివేశం ఏమిటి? హలో బ్రదర్స్, ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పరిశుద్ధాత్మకి వ్యతిరేకమైన ప్రసంగాలు ఏమిటి? ఈ పరిశుద్ధాత్మతో నింపబడిన పాస్టర్లకి వ్యతిరేకంగా చేస్తున్న బోధనలు ఏమిటి?
తప్పుడు బోధనలో ఒక విషయం గమనిద్దాం. ఇక్కడ కూడా యేసుప్రభు వారు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత అక్కడ కొంతమంది ఉన్నారు, నేరారోపణ మోపారు. ఈ సన్నివేశాన్ని చెప్తాను. యేసుప్రభు దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఆ వ్యక్తి మూగవాడు, ఆ వ్యక్తి గుడ్డివాడు. గమనించండి, అతడు పుట్టుక నుంచి గుడ్డివాడు కాదు, అతడు పుట్టుక నుంచి మూగవాడు కాదు. ఒక దయ్యం అతన్ని పట్టింది. ఆ దయ్యం పట్టడం వల్ల వాడి కళ్ళు మూయబడింది, బ్లైండ్ అయిపోయినాడు. అతడు ఆ అపవాది పట్టడం వల్ల మూగివాడు, మాటలు లేకుండా అయిపోయింది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దయ్యం ఒక వ్యక్తిని పడితే మెంటల్గా చేసేస్తుంది, కొంతమందిని పిచ్చివాళ్ళుగా చేసేస్తుంది, కొంతమందిని నడుమును వంచేస్తుంది, నానా రకాలు ఏం చేయాలనుకుంటాడు అవన్నీ చేస్తుంది. ఇక్కడ కూడా ఒక వ్యక్తిని, మూగ గుడ్డి దయ్యం పట్టిన ఒక వ్యక్తిని యేసు దగ్గరికి తీసుకురాగానే యేసు ప్రభు వారు బాగు చేశాడు ఆ వ్యక్తిని. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టగానే అక్కడ ప్రజలందరూ ఆశ్చర్యపడి దేవుని మహిమపరిచారు. ఆమేన్. గమనించాలా, 2 రకాల గుంపులు ఈరోజు కూడా ఉన్నారు. ఒక గుంపు దేవుడు చేసిన అద్భుతాలు చూసి స్తుతించి ఆరాధించి దేవుని మహిమపరిచే గుంపు ఉంటారు. రెండవ గుంపు నేరారోపణలు మోపే గుంపు. ఆమేన్, హల్లెలూయా. ఆ గుంపు ఎవరో చూద్దాం. 24వ వచనంలో ఉంటుంది, పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యాల్ని వెళ్ళగొడుచున్నాడు గాని మరి ఒకని వలన కాదనిరి. ఈ పరిసయ్యుల గుంపు నేటికి సార్వత్రిక సంఘాలలో ఉన్నారు. ఆనాడు పరిసయ్యుల గుంపు ఉన్నట్లు ఈరోజు దయ్యాలు వెళ్ళగొట్టడం చేతగాని చాలామంది పాస్టర్లు, దయ్యాన్ని వెళ్ళగొట్టలేని కృపావరాన్ని పొందని పాస్టర్లు దయ్యాన్ని వెళ్ళగొట్టే పాస్టర్లను చూసి ఇలాగే మాట్లాడుతున్నారు. హలో చెప్తారా? నిజమా కాదా? సార్వత్రిక సంఘాలలో ఆనాడు యేసు ప్రభుని ఏమన్నారంటే బయల్జెబూలు వలన దయ్యాలకు అధిపతి వాళ్ళను వెళ్ళగొట్టాడు అని చెప్పారు. అందుకు యేసు ప్రభు వారు అక్కడ వివరణ ఏమి ఇస్తున్నాడంటే, వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లన్నాడు, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోతుంది, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతానుని వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యం ఎలాగూ నిలుచును. నేను బయల్జెబు వలన దయ్యాలను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి మీరే మీకు తీర్పరులయ్యుందురు. హల్లెలూయా. అలా చెప్పి 28 అంటాడు ఆయన, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఏ ఆత్మ వలన మనము దయ్యములను వెళ్ళగొట్టగలమంటే దేవుని ఆత్మ. చెప్పండి, చేతులు పక్కలో పట్టుకొని, ఏ ఆత్మ? ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నువ్వు దయ్యాలను డిఫెన్స్ చేయాలనంటే, అపవాదిని నువ్వు డిఫెన్స్ చేయాలంటే, అపవాదిని వెళ్ళగొట్టాలంటే, అపవాదిని దగ్గరకు రాకుండా ఉండాలంటే, అపవాదిని ముట్టకుండా ఉండాలంటే నీలో దేవుని ఆత్మ ఉండాలి. చెప్పండి, ఏ ఆత్మ? మీ కుటుంబాలలో దేవుని ఆత్మ సంచారం చేయాలి. మీ జీవితాలలో దేవుని ఆత్మ ఉండాలి. ఈ దేవుని ఆత్మ అనేది పెంతెకొస్తు ఆ దినములో కుమ్మరించబడిన ఆ సంఘానికి మాత్రం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ సంఘము పరలోకానికి ఎత్తబడే వరకు పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. హల్లెలూయా. ఈ వరాలు పనిచేస్తాయి, అయిపోలేదు, వరాలు అయిపోదు. సంఘమును క్షేమాభివృద్ధికి ఈ వరాలని దేవుడు ఇచ్చింది. ఈ వరాలని అయిపోదు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వరాలు ఆగిపోదు. ఆగిపోవడానికి దేవుడు ఎవడో పనికి మాలినాడు ఆగిపోయిందని ప్రసంగం చేస్తే దాన్ని అనేకులు ఆగిపోయిందని నమ్మటం మొదలుపెట్టారు. బైబిల్ రాయబడింది, క్రీస్తు విరోధిని అడ్డగించేవాడు ఎత్తబడే వరకు అడ్డగించేవాడు రాలేడు. క్రీస్తు విరోధిని అడ్డగిస్తూ ఉండేది ఎవరు అనుకుంటున్నారు? హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. క్రీస్తు విరోధి ఈరోజు రావడానికి ఇంకా వాడు ఆలస్యం చేస్తున్నాడు. కారణం, ఇక్కడ అడ్డగించే ఒక ఆయన ఉన్నాడు. ఎవరు ఆయన పేరు? హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆమేన్. 2 దశలోనికలో 2వ అధ్యాయంలో ఉంటుంది ఆ వాక్యం. క్రీస్తు విరోధి వస్తాడని ఉంది. వాడు ఎందుకు ఇంకా రాలేదు అని అంటే, అడ్డగించేవాడు ఇంకా ఉన్నాడు. ఇక్కడ సంఘం ఉన్నది ఇంకా. తన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అది ఎత్తబడుతుంది సంఘంతో పాటు. అప్పుడే క్రీస్తు విరోధి వస్తాడు. హల్లెలూయా చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. 2 దశలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ వచనాన్ని మనం చదువుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట మీరు గమనించండి. 2వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉన్నది. 7వ వచనం,
ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడతాడు. చాలండి, ఆమేన్. ధర్మ విరోధి రావటానికి వానికి అడ్డం ఉంది. కారణము ఆ అడ్డము తొలగించబడాలి. ఆ అడ్డం ఏందనుకో, దట్ ఈస్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా చెప్తారా? హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్తో పాటు తన సంఘం ఉన్నది. అందువల్లనే వాడు రాలేకపోతున్నాడు. ధర్మ విరోధి, వాడు యాంటీ క్రైస్ట్. వాడు రావాలి అని అంటే ఎత్తబడాల్సినది ఎత్తబడాలి. అంతవరకు హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఉంటాడు. హల్లెలూయా చెప్తారా? అవునండి. అవి ఆగిపోయినాయి, ఇవి ఆగిపోయినాయి, స్వస్థతలు ఆగిపోయినాయి, దయ్యాలు వెళ్ళగొట్టేది ఆగిపోయినాయి, అద్భుతాలు ఆగిపోయినాయి, వరాలు ఆగిపోయినాయి, భాషలు ఆగిపోయినాయి. భాషలు ప్రారంభించేది చెప్తాను, ఆగిపోయింది చెప్పమనండి దద్దమ్మల్ని. హల్లెలూయా చెప్తారా? భాషలు ఎప్పుడు ఆగిపోయినాయి చెప్పమనండి. ఓ ప్రియ దేవుని బిడ్డలారా, వరాలైనా ఫలాలైనా సంఘ క్షేమాభివృద్ధిని దేవుడు ఇవ్వడానికి కోసమే ఇచ్చాడు, అది ఆపడానికి కాదు. ఆమెను ఊరికే దేవుడు ఎక్కడ కూడా ఇచ్చేసి ఇది బాగాలేదని తీసేయడు. దేవుని ప్రేమ బిడ్డలారా, కనుక ఈ వేళల్లో నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. సాతానుని జయించాలి అని అంటే ఏం కావాలి? పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. మొదటిది, సాతానుని జయించడానికి నీకు నాకు కావాల్సింది విశ్వాసంలో స్థిరపడాలి. అది వర్డ్ ఆఫ్ గాడ్ ద్వారా వస్తుంది మనకి. విశ్వాసం, ఫుల్ అండ్ ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. రెండవది, నీవు అపవాదిని వెళ్ళగొట్టాలంటే, అపవాదిని జయించాలంటే నిన్ను బలపరిచే పరిశుద్ధాత్ముడు కావాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తి నీలో లేకపోతే నీవు అపవాదిని గెలవలేవు. ఈ పరిశుద్ధాత్మ గురించి చాలా అనేక రకరకాల సందేహాలతో ధోరణులతో జీవిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు పైన ఉంటాడా, పరిశుద్ధాత్మ లోపల ఉంటాడా, పరిశుద్ధాత్ముడు నింపుతాడా, పరిశుద్ధాత్మ నడుపుతాడా, చాలా సందిగ్ధంలో ఉంది. సరే, ఈ పరిశుద్ధాత్మని పొంది ఉన్నామా? పొంది ఉంటే ఎలా తెలుస్తుంది? లేదు పొందుకోవడం అంటే ఎలా? ఈ పరిశుద్ధాత్మ మన లోపల మంట మండించే అనుభవం ఉందా, లేకపోతే మనల్ని రగిలించే ఒక అనుభవం ఉందా? ఈ అనుభవాలని వచ్చే వారం మీతో కూడా నేను మాట్లాడతాను. ఈ పరిశుద్ధాత్మ శక్తిని ఎవరికి ఆయన ఇస్తాడు, ఎలాంటి వారికి ఇస్తాడు? ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ చెప్తారు గట్టిగా. కాబట్టి ఏం కావాలి అపవాదిని జయించాలంటే? రెండవది, దురాత్మ నిన్ను తాకక ఉండాలి అని అంటే నీలో ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్ముడు ఉండాలి. ఆమేన్ చెప్తారు గట్టిగా. హల్లెలూయా. ఏ ఆత్మ? అందరూ కూడా ఉన్న పాటలను లేచి నిలబడతాం. సమయం అయిపోయింది ఎక్కువగా, ఎందుకంటే సాక్ష్యాలకు ఎక్కువ సమయం ఇచ్చేసినాం కాబట్టి, తర్వాత ప్రకటనలు ఉన్నాయి కాబట్టి, తర్వాత ప్రార్థనలు పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ సమయం వాక్యానికి ఇవ్వలేకపోయినాం. ఎందుకంటే గంట సేపు అయినా వాక్యం ఉండాలి సంఘంలో. ఇప్పటికే ఎక్కువ సమయం అయింది. అందరూ లేచి నిలబడదాం. ప్రైజ్ లార్డ్. నేను వేగంగా ప్రసంగం చేశాను. ఎంతమందికి అర్థమైందో తెలియదు. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. అర్థమైందా? అర్థమైన వాళ్ళు మాత్రం ఆమేన్ చెప్పండి. రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఆమేన్ చెప్పండి. నా వేగానికి, నా పరుగుకి మీరు వచ్చినందుకు స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. కొంత వేగంగా రావాల్సి వచ్చింది. కనుక అందరూ కూడా పరిశుద్ధాత్ముడా ఎప్పుడు నాతో ఉండి నడిపించండి, పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నింపండి, పరిశుద్ధాత్ముడా ఎల్లప్పుడూ నాతో ఉండడానికి వచ్చిన పరిశుద్ధాత్ముడా నాలోనే ఉండండి, నన్ను నడిపించండి. ఇంకొక వాక్యం రాయబడింది, ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు, ఆత్మను దుఃఖపరచకుడి అంటున్నాడు. ఆత్మ దుఃఖపడే విషయాలు ఉన్నాయి, ఆత్మ ఆరిపోయే విషయాలు ఉన్నాయి. తెలీదు చాలామందికి. ఒకసారి బ్యాప్టిజం తీసుకుంటే ఆత్మ లోపలికి వస్తాడు, నిజమే. కానీ లోపల ఉన్నాడా, బయటికి వెళ్ళిపోయినాడా చాలామందికి తెలీదు. హల్లెలూయా చెప్తారా? ఆ విషయాలన్నీ కూడా ఉన్నాయి. ఆరిపోయే విషయాలు, ఆత్మ ఆరిపోయే విషయాలు ఉంటున్నాయి. అందుకే నాలో ఆత్మ ఆరిపోకూడదంటే రోజు పరిశుద్ధాత్మలో ఆనందించాలి, రోజు పరిశుద్ధాత్మలో ప్రార్థించాలి. మనకందరికీ తెలిసిన ఒక ప్రార్థన, శారీరకంగా మన భాషలతో మాట్లాడే ఒక ప్రార్థన మాత్రమే తెలుసు, కానీ ఆత్మలో ప్రార్థన తెలీదు. వచ్చే వారం చెప్తాను ఆత్మలో ప్రార్థన ఎలా చేయాలి, ఆత్మలో ప్రార్థన ఎందుకు చేయాలి, ఆత్మ ద్వారా చేసే ప్రార్థనలో ఏమేమి శక్తి బయలుపడుతుంది మనం తెలుసుకోబోతున్నాం. ఉన్న పాటను అందరు కళ్ళు మూసుకుంటే, ప్రభువా నాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు, పరిశుద్ధాత్ముడా నన్ను నింపండి,
అందరూ కళ్ళు మూసుకొని అడగండి, పరిశుద్ధాత్ముడా నీ నీ నడుపుదల, నీ నడుపుదల కావాలి పరిశుద్ధాత్ముడా. నాలో ఉండని పరిశుద్ధాత్ముడా. నాకు తండ్రి వ్యతిరేకంగా నిలబడే ఆత్మలు, మన జీవితాన్ని అడ్డుకునే ఆత్మలు, అపవాది ఆత్మలు, సాతాన్ ఆత్మలు, దురాత్మలు, అంధకారాత్మలు, నువ్వు వాటిని జయించగలగాలి అని అంటే పరిశుద్ధాత్మ శక్తి అవసరం, పరిశుద్ధాత్మ నడుపుదల అవసరం, పరిశుద్ధాత్మ బలం అవసరం. ఆనాడు పౌలు గారికి తోడున్నటువంటి కృప, ఆనాడు పౌలు గారిని బలపరిచిన శక్తి, ఆనాడు ఆది అపోస్తల సంఘాన్ని బలపరిచినటువంటి పరిశుద్ధాత్మ శక్తి నేటి సార్వత్రిక సంఘాలకి అవసరమై ఉంది. నేడు ఉన్న సంఘాలకు కూడా పరిశుద్ధాత్మ లీడింగ్ అవసరమై ఉంది, పరిశుద్ధాత్మ నింపుదల అవసరమై ఉన్నది. దేవా, ఆ పరిశుద్ధాత్మతో నన్ను మమ్మల్ని నింపండి. పరిశుద్ధ ఆత్మా యేసు పంపిన వారు మీరేగా. పరిశుద్ధ ఆత్మా యేసు, అప్పగించండి పాడుతుండగా మీ జీవితాల్ని. సర్వాంతర్యామి సర్వాంతర్యామి ఇప్పుడే దిగిరావయ్యా మా హృదయాలలో. సర్వాంతర్యామి ఇప్పుడే దిగిరావయ్యా. నాలో మీరు, మీలో నేను. చెప్పండి, నాలో చప్పట్లు కొట్టి కలసి ఉందామయ్యా, మనం కలసి ఉందామయ్యా, మనం కలసి ఉందామయ్యా, మనం కలసి ఉందామయ్యా. పరిశుద్ధాత్మతో కలిసి ఉందామయ్యా. సత్యములో నడవాలని, సత్యము తెలియాలని నా ఆశయ్యా. సత్యములో నడవాలని, సత్యము తెలియాలని నా ఆశయ్యా. సర్వ సత్యములో నడుపుటకు పంపబడిన వారు ఇప్పుడే దిగిరావయ్యా. సర్వ సత్యములో నడుపుటకు పంపబడిన వారు ఇప్పుడే దిగిరావయ్యా. నాలో మీరు, నాలో మీరు, మీలో నేను కలసి ఉందామయ్యా, మనం కలసి ఉందామయ్యా. గ్లోరీ, మనం కలసి ఉందామయ్యా, మనం కలసి ఉందామయ్యా, మనం కలసి ఉందామయ్యా. యేసు ప్రభు సారూప్యంలోనికి మనల్ని మార్చటానికి వచ్చిన వారే పరిశుద్ధాత్ముడు. మన బలహీనతలను చూసి సహాయము చేయడానికి వచ్చిన వారే పరిశుద్ధాత్ముడు. మనకు ఆయన గైడెన్స్గా ఉండి నడిపించడానికి వచ్చిన వారే పరిశుద్ధాత్ముడు. మనల్ని సాక్షులుగా నిలబెట్టడానికి వచ్చిన వాడే పరిశుద్ధాత్ముడు. మనల్ని దేవుని కార్యములలో తీవ్రముగా చేయుటకు మనల్ని బలపరచువాడే పరిశుద్ధాత్ముడు. మనల్ని ధైర్యపరచువాడే పరిశుద్ధాత్ముడు. మనం ఆలోచన వలన, జ్ఞానం వలన, తెలివితేటల వలన కాని కార్యాలని పరిశుద్ధాత్ముడే వచ్చి జరిగించుతున్నాడు. అది పరిశుద్ధాత్మ. నాకు కావాలి పరిశుద్ధాత్ముడా, నాతో ఉండని పరిశుద్ధాత్ముడా, నన్ను నడిపించని పరిశుద్ధాత్ముడా అని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారుగా, పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వారుగా నీవు నేను నడవగలిగితే అపవాదిని ఈదిగా మనం ఎదిరించగలం, ఓడించగలం. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆయన మాత్రమే కాదు, తన సంఘానికి ఇచ్చాడు. ఆ సంఘానికి మాత్రమే కాదు, నేటి సంఘాలకు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు జరిగించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందరూ అప్పగించుకుందాం మన జీవితాలని, ప్రభుకి ఇచ్చేద్దాం మన బ్రతుకుల్ని. పరిశుద్ధాత్ముడు నన్ను ఏలండి, నన్ను పోషించండి, నన్ను నడిపించండి. ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన విలువైన మాటలు బట్టి వందనాలు. ప్రభా, ఈరోజు పరిశుద్ధాత్మ శక్తి అవసరం,
పరిశుద్ధాత్మలో మేము బలం పొందాలి అన్న తండ్రి మాటల్ని మాతో మాట్లాడినందుకు వందనాలు. అది అపవాదిని ఎదుర్కొని ఓడించే శక్తి పరిశుద్ధాత్మలో కనబడుతున్నది నాయన. ప్రతి ఒక్కరికి అడుగుతున్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మతో బలపరిచి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.